జ్ఞానం ఏం మాట్లాడాలో చెబుతుంది. సంస్కారం ఎలా మాట్లాడాలో చెబుతుంది. సామర్థ్యం ఎంత మాట్లాడాలో చెబుతుంది. తెలివి అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందో లేదో చెబుతుంది. ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించి ఇతరులకు చెబుతారు. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికి విలువ ఎక్కువ. క్రమశిక్షణ లేని చదువు, సమయపాలన లేని విధి నిర్వహణ, ఆచరణ లేని మాటలు నీకే కాదు నీ చుట్టుపక్కల వారికి కూడా కీడు చేస్తాయి. 6 అడుగుల మనిషి యొక్క విలువ 4 అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. మనుషులు ఎలాంటి వారో తెలుసుకోవాలి అంటే అందరితో ఉండాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఒంటరిగా ఉండాలి. గొడవ జరిగితే కానీ బయటపడదు అసలు ఎవరి మనసులో ఏముందో అని. చూడ్డానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజాలు, భావాలు బయటపడుతుంటాయి. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, స్వేచ్ఛ విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. కానీ ఇన్ని తెలిసిన మనిషికి ఎందుకు సాటి మనిషి విలువ తెలియడం లేదు? బాధ, కోపం రెండూ మంచివే. మనకి వస్తే మన వాళ్ళెవరో, మనతో ఉండేది ఎవరో అన్నీ నిరూపిస్తాయి. ఎదుటివారికి వస్తే వారి మనసులో మన స్థానం ఏంటో నిరూపిస్తాయి. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. బాధలు గొప్పవా, బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవని చెప్పాలి. అవసరాలకి వాడుకొని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుండే బాధలే గొప్పవి. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారికన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునే వాళ్ళనే ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది. వాళ్ళకే ఎక్కువ విలువ. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళుని తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా నడవడం మొదలు పెట్టాలి. మన క్షేమాన్ని కోరే వాళ్ళు వీధి దీపాల్లాంటి వారు. గమ్యాన్ని మనకు దగ్గర చెయ్యలేకపోయినా దాన్ని చేరుకునే బాటని కాంతిమయం చేస్తూ సహాయపడతారు. జీవిత సత్యం, కడుపు కట్టుకుని సంపాదించు, రేపు నీ బిడ్డలకు మంచిది. అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు. ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎన్నటికీ నమ్మకు. కాలాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనుకబడతావు. తర్వాత పరిగెత్తిన ప్రయోజనం ఉండదు. గెలుపు భారమైనా భరించు, కానీ ఓటమిని తేలికగా అంగీకరించకు. బతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది. జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది. ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు. జీవితంలో కొందరు దీవెనల్లా వస్తారు, మరికొందరు పాఠాల్లా వస్తారు. నిరంతర గమనం వలనే సూర్యుడు తేజ సంపన్నుడు అయ్యాడు. అలాగే నిరంతరం శ్రమిస్తేనే అనుకున్నది సాధించి లక్ష్యాన్ని చేరుకోగలవు. నీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తే దాన్ని సహాయం అంటారు. మంచి నడవడిక అనేది ఒకరు ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన జ్ఞాపిక. అజ్ఞానం కన్నా నిర్లక్ష్యమే ఎక్కువ హాని చేస్తుంది. జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా బాధను బయటకు చూపించకు. ఎందుకంటే నీ బాధను చూసి సంతోషపడే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఏ పనిని రేపటికి వాయిదా వెయ్యకు. ఎందుకంటే రేపటికి మరో పని చేయాల్సి రావచ్చు. గెలిస్తే వినయంగా ఉండు, ఓడితే ఓర్పుగా ఉండు. డబ్బు ఉంటే దయాగుణంతో ఉండు, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు.
ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు, ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి. కొడుకు గుణం పెళ్లి తర్వాత, కూతురు గుణం వయసులో ఉన్నప్పుడు, భర్త గుణం భార్య అనారోగ్యంలో, భార్య గుణం భర్త పేదరికంలో, స్నేహితుల గుణం కష్టకాలంలో, అన్నదమ్ముల గుణం జగడాలలో, పిల్లల గుణం వృద్ధాప్యంలో తెలుస్తుంది. ఇతరులను సంతోషపెట్టే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోకండి. అందులోనే మీ సంతోషం కూడా దాగి ఉందని మర్చిపోకండి. సమస్యలు ఇతరులకు వస్తే బాధ, అదే మన వాళ్లకు వస్తే బాధ్యత. నువ్వు అందరితో మంచిగా ఉన్నావని అందరూ నీతో మంచిగా ఉంటారనుకోవడం అమాయకత్వం. ఎందుకంటే లేడీ సింహాన్ని చంపడం లేదని సింహం లేడీని చంపకుండా ఉంటుందా? కాళ్ళకి చెప్పులు ఉన్నాయి కదా అని ముళ్ళపై నడవలేము. చెడు ఆలోచనలను మానుకోలేకపోతే అవి అలవాటుగా మారి చివరకు అవసరమై జీవితాన్ని నాశనం చేస్తాయి. కోపం విషం లాంటిది. అది అవతలి వారినే కాదు, అవసరమైతే నిన్ను కూడా బలితీస్తుంది. నువ్వు వెచ్చించే ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించగలిగే అనుభవంగా మారాలి కానీ 1000 పోగొట్టుకునే వ్యసనంగా మారకూడదు. శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాన్ని సాధిస్తుంది. నిజం చెప్పాలంటే ధైర్యం ఉండాలి. మంచి చెయ్యాలంటే మనసుండాలి. జీవితంలో బాధలు కష్టాలే లేకపోతే పరాయి వారిలో మనవారెవరో, మనవారిలో పరాయి వారెవరో తెలుసుకోవడం కుదరదు. రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైన రూపాయి అయినా శాశ్వతం కాదు. మనసులో ప్రేమాభిమానాలే శాశ్వతం. ఎవరో చూడలేదని తప్పు చేసినా, అందరూ చూస్తారని అప్పు చేసినా అది నీ పతనానికే సంకేతం. స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. ఈ ప్రపంచంలో అత్యంత తేలికైన విషయం ఇతరులలో తప్పులు వెతకటం. అత్యంత కష్టమైన విషయం మన తప్పులని ఒప్పుకోవటం. విలువలేని వాళ్ళతో వాదించడం అంటే వాళ్ళ విలువ పెంచడమే, మన విలువ తగ్గించుకోవడమే అవుతుంది. నాలుక కత్తి కంటే పదునైనది. అది రక్తం చిందించకుండానే దేనినైనా నాశనం చెయ్యగలదు. ఓదార్చే మనసు కన్నా సాయం చేసే చేతులే గొప్పవి. కోపం మనసులో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లో మాత్రమే కాదు, మనసులో కూడా ఉండాలి. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. అబద్ధాలు చెప్పడం వల్ల వచ్చే ఆపదల కంటే నిజం చెప్పడం వల్ల పుట్టే శత్రువులే ఎక్కువ. నీ అభివృద్ధి నీ కష్టం వలన జరగాలి కానీ పక్కవాడి నష్టం వలన కాదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.